హలో గైస్, డే 3 ఊహించడానికి ఈరోజు కొంచెం హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ చేయొచ్చు అనమాట. అందుకే అవుతారు ఇలా ఉంది. సపోర్టర్స్ కొట్టి ఫైన్ చెప్పండి సెలబ్రిటీగా. ఏం చెప్తున్నారు? ఏం లేదు. హలో గైస్, 3 ఏం పట్టలేదు, 3 రకాలే పట్టుకున్నాం. ఎంత ధీమా తిరుగుతున్నాము. ఇంట్రెస్ట్ కోసం వచ్చాము, కానీ ప్లానింగ్ ఏంటంటే సపోర్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నాము. ఈరోజు మీకు నేను బిఎస్సి హార్న్స్లో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఇంత కట్టింగ్గా ఉన్నాం, కానీ టైం వేస్ట్ ఉంది, కానీ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఎగ్జామ్లోనే ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్ ముందు క్విజ్ పెడతారు. క్విజ్ అంటే బిట్స్ టైప్లో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఉంటాయి, 1 word ఆన్సర్స్ అలా ఉంటాయి క్విజ్. తర్వాత మిడ్ ఎగ్జామ్స్. మిడ్ ఎగ్జామ్లోనేమో క్వశ్చన్స్ ఉంటాయి, క్విజ్లో బిట్స్ ఉంటాయి, బిట్ పేపర్ లాగా అనమాట. తర్వాత ప్రాక్టికల్స్కి ముందు సెమిస్టర్ ముందు ఇంకొక సెకండ్ క్విజ్ ఉంటుంది. సెకండ్ క్విజ్ రాసిన ఒకవేళ మిడ్ క్విజ్ రాకపోతే ప్రాక్టికల్స్కి నాట్ అలౌడ్ అనమాట. 2 రాయాలి. ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ క్విజ్ 2 అయిపోద్ది. తర్వాత సెమిస్టర్ అనమాట. అది సెమిస్టర్ అయిపోద్ది. 1 yearలో ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ ఒక సెమిస్టర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ క్విజ్, మిడ్, సెకండ్ క్విజ్, ప్రాక్టికల్, సెమిస్టర్ అలా ఉంటాయి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ ఎంట్రన్స్ ఎలా అంటే ఎంసెట్ కానీ, ఐకర్ కానీ, హార్టిసెట్ కానీ, అగ్రిసెట్ కానీ ఇలా ఉంటే 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. అగ్రిసెట్లో అయితే 20 lakhsకి 20 lakhs ర్యాంక్స్ వరకు తీసుకుంటారు ఫస్ట్ కౌన్సిలింగ్లో. హార్టిసెట్ తర్వాత మళ్ళీ సెకండ్ 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ వస్తే మళ్ళీ అప్పుడు ఎవరికి ర్యాంక్ ఎక్కువ ఎవరు ఎలిజిబుల్ చూసి వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఎంసెట్కి, ఐకర్కి తెలీదు, అగ్రిసెట్, ఐకర్ కూడా అంతే, అగ్రిసెట్ వీళ్ళ అలాగా అన్నిటికీ 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. 3 కౌన్సిలింగ్స్ అయిపోయాక ఎంట్రన్స్ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎంట్రన్స్ అయిపోగానే క్లాస్ స్టార్ట్ అవుతాయి. ఒక్కో సెమిస్టర్ డ్యూరేషన్ 3 months అలా ఉంటుంది. అలాగా 1 year అంటే ఒక 6 months, 1 year 7-8 months వేసుకోండి. అలా ఉంటుంది అనమాట అగ్రిసెట్. బిఎస్సి 4 years. 4 yearsలో ఫస్ట్ ఇయర్లో 2 semesters, సెకండ్ ఇయర్లో 2 semesters. అలాగే ఒక స్కిల్ కోర్సెస్ కూడా ఉంటాయి. స్కిల్ కోర్సెస్ 2 ఉంటాయి. అండ్ సబ్జెక్ట్స్ ఏమో 8 ఉంటాయి. అలాగే 10 కోర్సెస్, మొత్తం 10 కోర్సెస్. స్కిల్ అనేది మీకు ప్రతి బ్యాచ్ అంటే ఇప్పుడు మీకు 1 year బ్యాచ్ వచ్చిందనుకో, ఇయర్ బ్యాచ్లో సగం చేస్తారు, 2 sections చేస్తారు. ఏబిఓ సెక్షన్, సిడిఓ సెక్షన్ చేస్తారు. మీ సెక్షన్లో 4 batches కింద డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఒక్కో బ్యాచ్కి ఒక్కొక్క స్కిల్, అలాగా 2 skills ఇస్తారు. ఒక బ్యాచ్కి 2 skills. అలాగే మీ సెక్షన్లో ఉన్న బ్యాచ్కి, అలాగే ఇంకో సెక్షన్లో ఉన్న బ్యాచ్కి, ఇద్దరు బ్యాచ్లు కలిపి 2 skills ఉంటాయి. అలాగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో ఈఎల్పీస్ ఉంటాయి. ఈఎల్పీస్ అంటే ప్రోడక్ట్స్ చేసి అమ్ముతారనమాట. ఎవరు అమ్ముతారు? మనకి కాలేజ్ వాళ్ళకి అమ్ముకుంటారు. అలాగా ఫోర్త్ ఇయర్లో మీకు టూర్స్ ఉంటాయి, సౌత్ ఇండియా టూర్. థర్డ్ ఇయర్లో ఏపీ టూర్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో సౌత్ ఇండియా టూర్ ఉంటుంది. అలాగే ఇంకా ఇండియా టూర్ లాస్ట్లో
ర్యాప్ ఉంటుంది. ర్యాప్ అంటే ఏంటంటే 3 months ఒక ప్లేస్లో ఉంచుతారు మనల్ని. ఆ ప్లేస్లో ఉండి మనం సర్వ్ చేయాలన్నమాట. అంటే ఆ ప్లేస్లో వాళ్ళకి సర్వ్ చేయడం, ఆ ప్లేస్ గురించి తెలుసుకోవడం, ఆ ప్లేస్ని డెవలప్ చేయడం, అది మన పని. అది చేసిన తర్వాత 4 years అయిపోద్ది, మన సర్టిఫికేట్ వస్తుంది. బ్యాంకులో ఏం లేదు, మంచిగా చేసుకుంటే సర్టిఫికేట్ వస్తే తర్వాత మీకు కావాలనుకుంటే ఎంఎస్సి ఉంటుంది. ఎంఎస్సి తర్వాత పిహెచ్డి అనమాట. వాటి గురించి నాకు తెలియదు. కానీ 4th year మ్యాక్సిమం ఎవరికి ఎలాంటి క్లాసెస్ జరగవు. ఎందుకు అంటే వాళ్ళు క్లాస్ రూమ్లో లేదు 4th year వాళ్ళకి. బయట ఏఎల్పిస్ చేసుకుంటారు, ప్రజెంటేషన్స్ ఇస్తారు, వాటికి వాళ్ళకి మార్క్స్ పడతాయి. అలాగా 4th year అలా అయిపోతుంది. టూర్స్, ల్యాబ్స్, అలాగే వాళ్ళకి వైవా ఉంటుంది, ప్రజెంటేషన్స్ ఉంటాయి, వాటి మీద మార్క్స్ వేస్తారు. 4th year అయిపోతుంది. 3rd year సబ్జెక్ట్స్ ఏఎల్పిస్ ఉంటాయి. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ బిఎస్సి. హార్టికల్చర్ అని చెప్పచ్చు. పిహెచ్డి వరకు చూసుకోవచ్చు. పిహెచ్డీలో ఏం చేస్తారంటే థీసిస్ రాయాలన్నమాట. థీసిస్ అంటే ఒక టాపిక్ తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి, ఒకసారి మీరు ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేశారనుకో, ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత మీరు తీసుకునే డేటాని మళ్ళీ సెకండ్ టైం రీసెర్చ్ చేసి ఆట్ ఏ టైం చూసి ఆ 2 డేటాని తీసుకొని మీరు థీసిస్ రాయాలి. దాని మీద అంటే దాని గురించి రాయాలి. రాసి మీరు సబ్మిట్ చేయాలి. అది పిహెచ్డి. ఎంఎస్సి గురించి అన్న క్లారిటీ లేదు, కనుక్కొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామంటే నేను ఇక్కడ చూడొచ్చు, ఇది బఫెల్ రీసెర్చ్ సెంటర్ అనమాట. ఎంట్రన్స్లో ఉంటుంది. అదే ఎంట్రన్స్ ముందుకు వెళ్తే ఇలా లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇది కస్టర్డ్ యాపిల్ ఫీల్డ్ అండ్ లెమన్ అండ్ ఇక్కడ కూడా లెమన్స్ ఉన్నాయి. ఇదేమో బఫెలో రీసెర్చ్ సెంటర్. ఇక్కడ మీకు హనీ బీస్కి ఇక్కడ ఉంటుంది. హనీ ఎపికల్చర్ ఉంటుంది. ఎపికల్చర్ అంటే హనీ బీస్ని పెంచుకుంటారు కదా బాక్సెస్లో, వాటిని దాన్ని ఎపికల్చర్ అంటారు. హనీ బీస్ గురించి మీకు ఇంకా బ్లాగ్లో చెప్తాను. ఇగో అవి బాక్సెస్ అన్నమాట. అవి బాక్సెస్. వెళ్తున్నా, మీరు ఏం పట్టుకోలేదు, వెళ్తున్నాం చూస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్తే మీకు కేవీకే ఉంటుంది, కేవైసీ ఉంటుంది, ఫ్రూట్ క్రాప్ డెమోన్స్ట్రేషన్ యూనిట్ అది. ఇక్కడ బోర్డు ఉంటుంది చూడండి, కృషి విజ్ఞాన్ కేంద్ర. ఇక్కడ బఫెలో రీసెర్చ్ సెంటర్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ ఇది బఫెలో రీసెర్చ్ సెంటర్ ఆఫీస్. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తున్నాం, తెలియదు ఇంకా అక్కడ లోపలికి ఏమైనా తెలియదు. ఇక్కడైతే రీసెర్చ్ సెంటర్, ఇది బఫెలో రీసెర్చ్ సెంటర్. నేను చూడండి, ఇక్కడ బోర్డు ఉంది చూడండి, బఫెలో రీసెర్చ్ సెంటర్ ఎస్పీవి యూనివర్సిటీ విఆర్గూడెం, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఆఫీస్ బిల్డింగ్ ఉంది, ఫార్మర్స్ హాస్టల్ బిల్డింగ్ ఉంది, షీప్ షెడ్ ఉంది, పౌల్ట్రీ షెడ్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది,
కాస్ట్ ఎంత అంటే 460 lakhs. నాబార్డ్ వాళ్ళు పెట్టారు ఇది. ఏజెన్సీ ఏమో APEWIDC విఆర్గూడెం విలేజ్లో ఉంది. అంటే కాలేజ్ మనం విఆర్గూడెమే కదా. సో ఆఫ్కోర్స్ ఇది ఆఫీస్. అక్కడ బఫెలోస్ ఉంటాయి అన్ని లోపల. లోపలికి వెళ్తున్నాం. గాయస్ చూసారా, ఏమన్నా గుర్తుపట్టారు ఇదేంటో? గెస్ట్ చేయండి చూద్దాం. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది గుర్తుపడతారు. మీకు ఏమంటారా, దీని పేరు దత్తురా. దీంట్లో డ్రగ్స్ ఉంటుంది. అండ్ ఇది 10th క్లాస్ పిల్లలకి, 10th క్లాస్ దాటిన వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది మ్యాక్సిమం. సీట్స్ ఉన్నాయి చూడండి దీంట్లో. ఇది బఫెలో స్టేషన్ విఆర్గూడెం. మరి ఇక్కడ వరకు వచ్చాం, బఫెలో స్టేషన్ వరకు వచ్చాం. టైం అయిపోయింది. గర్ల్స్కి అవుటింగ్ ఓన్లీ 5:30 వరకే. సో బ్రిటన్ వెల్ ఆల్రెడీ 5:35 అయిపోయింది. ఇప్పుడు మెసేజ్ కూడా పెట్టేశారు గ్రూప్ 5:30 లోపు రమ్మని. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ వరకు వెళ్తున్నాం. ఇప్పుడు గోయింగ్ బ్యాక్. లోపలికి వెళ్ళారు పట్టుకోవడానికి, వాళ్ళ కోసం మళ్ళీ నడుస్తున్నాం. ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. క్యూ